ప్రశాంత్ నీల్ ఉప్పాడ బీచ్లోని లొకేషన్స్ చూసేందుకు వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కోసం వెస్ట్ బెంగాల్లోని కోల్కతాకు వెళ్లనుంది యూనిట్. ఈ సినిమా 1960లోని వెస్ట్ బెంగాల్ నేపథ్యంలో రానుంది. మార్చి 30న డ్రాగన్ షూట్ సెట్స్లో అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించేందుకు కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ను ఫిక్స్ చేశారట మేకర్స్. సప్తసరాగాలు దాటి మూవీ సిరీస్లో మంచి గుర్తింపు అందుకుంది. అందులో సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత కన్నడ నట రుక్మిణి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఎన్టీఆర్ 31వ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యేదాకా వేరే సినిమా ఛాన్సే లేదు. అయితే తారక్ సినిమా పూర్తి రిలీజ్ అయితే మాత్రం రుక్మిణిని ఆపడం ఎవరి వల్ల కాదనిపించేలా క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పవచ్చు. ఆల్రెడీ యూత్ అంతా అమ్మడి మాయలో పడిపోగా ఎన్టీఆర్ సినిమాతో టాప్ రేంజ్కి వెళ్ళబోనుంది. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్తో సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నాడు. అంతేకాదు 5 నిమిషాల పాట కోసం దాదాపుగా 6 కోట్ల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఊర్వశి రౌతేలా ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, వాల్తేరు వీరయ్య, నందమూరి బాలయ్యతో డాకు మహారాజ్ సినిమాల్లో మాత్రమే స్పెషల్ సాంగ్స్ చేసింది. ఈ ఇద్దరి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో ఊర్వశిని ఎన్టీఆర్ నీల్ సినిమా కోసం సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే ముంబైలో జరగనున్న షూట్ షెడ్యూల్లో ఊర్వశి రౌతేలా కూడా జాయిన్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. దేవరా సినిమాతో సోలో హీరోగా 500 కోట్లు కొట్టిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీతో 1000 కోట్లు కొడతాడని చూస్తున్నారు. మరి చూడాలి ఈ చిత్రం రికార్డ్స్ ఎలా క్రియేట్ చేస్తుందో.